వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ముంపు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సిపి నిజామాబాద్ జిల్లాలో సహాయక చర్యల పర్యవేక్షణ, యుద్ధ ప్రాతిపదికన సదుపాయాలు అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో దర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమితాండా, బీరప్ప తాండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ఆదేశించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపితో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామాల్లో వరద తాటికి గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూడలి విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇండ్లలోనికి వచ్చి చేరిన వరద జలాలతో వాటికి నష్టం గురించి స్థానికులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన వొన్నాచిపేట పాఠశాలలో ఏర్పాటు చేసిన రవాణా కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కావలసిన సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి గురి కావద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసానిచ్చారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచామని అన్నారు. విద్యా, తాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన జారీ నేపథ్యంలో మళ్లీ వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్ధమైందని ఎన్డీఆర్ బృందాలు పోలీసులకు సూచించారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. తుఫాన్ ప్రభావం వల్ల అత్యధికంగా కురవడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఈ వాడి, తర్వాత నడిపితాండ, బీరప్ప తాండా, ఈ వొన్నాచిపేట ఏరియాలో ముత్యాల వాగు, ముత్యాల చెరువు అని ఉంటుంది. అది అడవిలో ఉంటుంది. ఆ చెరువు మరి మార్నింగ్ 5-5:30కు తెగిపోవడం వల్ల ఒకటేసారి చాలా ఫ్లాష్ ఫ్లడ్ రావడం జరిగింది. మరి వర్షం కూడా బాగా పడ్డది, దగ్గర దగ్గర 30-35 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల మరి ఇక్కడ వాడి గ్రామంలో టోటల్గా ఒక 5 ఫీట్ల నీళ్లు ఊరంతా వచ్చి, ఊరంతా కూడా గ్రామం అంతా కూడా అన్ని ఇళ్లకు నీళ్ళు వచ్చి మరి వాళ్ళు తినే వస్తువులు కానీ, బట్టలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే ఉందో, ఫ్రిడ్జ్ కానీ, టీవీ ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన నడిపితాండా ఉంటుంది, తర్వాత బీరప్ప తాండా, ఈ గ్రామాలన్నీ కూడా చాలా అంటే ఆస్తి నష్టం కొంచెం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. సో అధికారులు, తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే మరి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా రిహాబిలిటేషన్ కొరకు అన్నీ కూడా ఇక్కడ వొన్నాచిపేట స్కూల్లో, తర్వాత అక్కడ ముద్రా సంఘానికి సంబంధించినటువంటి హాల్లో వాళ్ళకు రిహాబిలిటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం, ఫుడ్ అన్నీ కూడా. సో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ వాళ్ళకు ఎమర్జెన్సీ, అంటే మన ఈ అంటువ్యాధులు ఏం ప్రార్థించకుండా ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి అంతా కూడా ఎలక్ట్రిసిటీ, వాటరు ఇవన్నీ కూడా తొందరగానే వార్పులో రీస్టోర్ చేసి ఆ గ్రామాల్లో మట్టి అంతా కూడా తీసేసి మరి వాళ్ళని మళ్ళీ ఇళ్లకు వాపసు పంపించడమే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. తర్వాత ఒక ఈ కొంచెం ఫ్లడ్ అంతా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయానికి సంబంధించిన నష్టాన్ని కూడా అంచనా వేస్తాం. సో ప్రభుత్వము ఇవాళ ఇక్కడనే కాదు, మొత్తం ఇప్పుడు తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు జరిగినటువంటి నష్టాన్ని పేద ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మనకు కామారెడ్డి, తర్వాత ఇటు మెదక్ జిల్లాలో కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించి మొత్తం కూడా ప్రభుత్వం ఒక నివేదిక తెచ్చుకొని ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మరి జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా దాన్ని వాళ్ళకి మళ్ళీ నార్మల్ రిస్టరేషన్ లైఫ్ కొరకు కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మేము తీసుకుంటాం. ఇక్కడ అంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఒకటో ఆవు ఏదో చనిపోయింది అన్నారు అంతేగాని ఇంకో కాకపోతే ఈ ఇల్లు మాత్రము ఒక 2-3 వర్షాలకు కూలిపోయినాయి. సో అవి కూడా పరిశీలించడం జరిగింది. ఎవరికైతే ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఇండ్లు కూడా మొత్తం ఉండలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే కాలంలో మేము ఇస్తాం. సో వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.